అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మా ప్రభుత్వ ఒప్పందం కేంద్రంతోనే, అదానితో కాదు. టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరు? అరచేతిని అడ్డు పెట్టుకుని సినిమా విజయాన్ని ఆపలేరు. సింహాచలానికి సంబంధించిన పంచగ్రామాల సమస్యను ఏడాదిలో పరిష్కరిస్తా. నగరంలో జర్నలిస్టులకు తన శక్తి మేర సహాయం అందిస్తాము. గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కళానగర్ నుంచి 61వ సచివాలయం వరకు పేదలు 2 సెంట్ల కోసం ప్రదర్శన. కేంద్ర ప్రభుత్వ సంస్థతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానితో ఒప్పందం జరగలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారాలు ఆపాలని హితవు పలికారు. అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక పార్టీలు, మీడియా అన్నీ కలిసి ఈరోజు దుష్ప్రచారానికి ఒడిగట్టేటువంటి సంగతి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై దాదాపుగా 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ రోజు సిబిఐ చెప్పింది, ఈడీ చెప్పిందని వీళ్లే కథనాలు వడ్డించి ముందు 1,00,000 కోట్ల రూపాయల అవినీతిని అన్నారు. ఆ తర్వాత ఆ 1,00,000 కాస్త 45,000 అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్లే మాట్లాడారు. తీరా సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ వెతికి వేసినా సరే 1,500 కోట్ల రూపాయల లోపే వచ్చింది తప్ప అంతకు మించి రాలేదు. అంటే దాని మీద ఈ రోజు వరకు కూడా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి ఎక్కడా వెళ్ళే ఫలించటం లేదు. కారణం అవినీతి జరగలేదు కాబట్టి మీరే అంకెల గారెడితో ఒక్కొక్క అంకె తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు మరలా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గతంలో మీరు ఏ విధంగా 1,00,000 కోట్లు 45,000 కోట్ల రూపాయలు అని చెప్పి మాట్లాడారో, ఏ విధంగా అయితే బురద జల్లారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కార్యక్రమాన్ని మరలా 2024 ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేటువంటి ప్రక్రియకి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఒకసారి గమనిద్దాం. అక్కడేం రాశారు, ఇక్కడేమొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేకపోతే మరొకటి ఉందా, దాని అంశం ఏంది, ఒక రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు. కేసు లేదు, ఇంతవరకు అది విచారణకు తీసుకోలేదు. దానికి సంబంధించి ఆదాని వాళ్ళ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటి బేస్లెస్ అలిగేషన్స్, మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము, వీటికి ఏమీ ఆధారాలు లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది యుఎస్కి సంబంధించినటువంటి ఆ సెక్కి అదానీకి సంబంధించినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి నేరుగా అదానితో సంబంధాలు ఉన్నట్టుగా, దాంట్లో ఏదో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు అఫీషియల్స్కి ఇచ్చామని చెప్పి రాసినట్టుగా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ ముట్టినట్టుగా దాన్ని ధృవీకరిస్తా అనేక రకాలైనటువంటి కథనాలు, మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికకు సంబంధించి రోజుకు ఒక కథనం వడ్డించేటువంటి పరిస్థితి జరిగింది. ఒకసారి చూస్తే ఇది అందరూ గమనించాల్సింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడేటువంటి పనికిమాలినటువంటి మాటలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ ప్రజలకు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది, అదాని సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదనేటువంటిది స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా, ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 15వ తేదీ ఆ లేఖ కూడా ఉంది. ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను. సెప్టెంబర్ 15, 2021 నాడు, సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక లేఖ రాసింది. దానిని మీకు అతి తక్కువ ధరకే, అంటే దాదాపుగా ₹2.49 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది, దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి ₹2.49 అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరో ఆపలేరు.
అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప 2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళు ఊడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు, పైకి వెళ్ళేవాడిని. మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పలేదు. ఏంటి నేను సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు, టికెట్ ఇస్తాను నీకు, అందరికి చూడలేను. కానీ నాకెందుకు సినిమా ప్రచారం? అడిగారు కాబట్టి చెప్పాను. నేను సినిమా జోలికి వెళ్తానా? అడిగారు కాబట్టి చెబుతాం. అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము, దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి. అనేది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కాస్త చెప్పాలి కాబట్టి, మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము, కొన్ని ఏమో చెబుతాం. మనకు నచ్చింది చెబుతాం, మనసుకు నచ్చని నో కామెంట్ అని వెళ్ళిపోతాం. అని అడిగాడు. జూనియర్ ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో, ఈ సినిమాల్లో. గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు. అవునా కాదా? అవునా కాదా? థ్యాంక్ యూ. టీడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు. నీ కడుపు మాడేదాకా ఆగు. జర్నలిస్టువే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు, రేపు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు అనుకో, ఒక వార్త రాసావని, అప్పుడు నువ్వే అంటిస్తావు. నేను ఎంత ఇచ్చాల్సిన అవసరం ఏముంది? ఓకే, పబ్లిక్ ఉన్నారా? మాకు తెలియదు. ఉంటే ఉన్నారేమో. 3 గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. సూపర్ 6 చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. అనుకుంటే నేనేం చేయను? వారికి ధన్యవాదాలు. అమ్మ ఒడి ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. రైతు భరోసా ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు. చూద్దాం, టైం విల్ డిసైడ్. కొలబద్దలు ఇప్పుడు లేవు, ఎన్నికలే కొలబద్దలు 4.5 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఈ లోపలే వస్తాయి అంటున్నారు, కానీ చంద్రబాబు మాత్రం ఒప్పుకోవట్లేదు. 29కి వస్తాయి అంటున్నాడు. కాబట్టి తొందరలోనే వస్తాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు, నేను కాదుగా. అని తొందరగా వస్తే అవి కొలబద్దలు. ఏముంది? 5 నెలలకి ఏముంటుంది కొలబద్దలు? మా మీద అరెస్టులు తప్ప. ఓకే, థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో పోస్టులపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులు వాక్చాతుర్యమని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది గతంలో, సుప్రీంకోర్టు సార్. దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఆ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. సరే, ఆ ప్రభుత్వం సంగతి ఎందుకులే, మేము ఊడిపోయి ఉన్నాగా. ఇప్పుడున్న ప్రభుత్వం సంగతి చెప్పు. మరి వాక్ స్వాతంత్రం అంటే బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రమా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అయ్యా, నేను అడుగుతా ఉన్నాను, బూతులు తిట్టడం వాక్ స్వాతంత్రం కాదు. బూతులు తిట్టే వాళ్ళని సహించమాకండి, బూతులు తిట్టే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఏమన్నాడయ్యా? మనలో మన మాట. ఆయన పేరేంటి? స్పీకర్ గారు. ఆయన పేరేంటి? అయ్యన్న పాత్రుడు గారు. ఏమన్నారు? చెత్త నా కొడుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది బూతు కదా నాయన, మీకు కనిపించడం లేదా? అంతేకాదు అంటే మళ్ళీ కోపం వస్తుంది మా వాళ్ళకి, మా సోదరులు, కాపు సోదరులకి. ఏమన్నాడా పవన్ కళ్యాణ్ గారు? చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు నా కొడకల్లారా
చెప్పు తీసుకొడతా అన్నాడా లేదా? ఇది బూత్ కదా, దీని మీద యాక్షన్ ఉండదా? అంటే మా వాళ్ళు ఎక్కడ పొరపాటున బూత్ మాట్లాడితే మమ్మల్ని గొంతు నొక్కేస్తారా, జైల్లో పెట్టేస్తారా, నెల తరబడి తిప్పేస్తారా? మీకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉందా? నాకు తెలియక అడుగుతున్నా. ఇవాళ నేను చూసా, ఇందాక ఎక్కడో ఆర్జీవి గారు సినిమా తీశారంట, దానిలో మన ఆయన పేరు ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ఏదో వ్యంగ్యంగా పెట్టారంట, పప్పను గిప్పను. దానికి కోపం వచ్చేసి ఇప్పుడు ఇంటి చుట్టారు ఉన్నారు పవన్ కళ్యాణ్, ఏది మన ఆర్జీవి గారి ఇంటి చుట్టారు, ఆయన పట్టుకొచ్చేసి అరెస్ట్ చేసేద్దామని. నేను ఒక మాట చెబుతున్నానయ్యా, ఎవరయ్యా సీమరాజు అంట, ఎవరో నాకు తెలిసి చూడాల నేను. ఆ సీమరాజు గారు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, చూసారా మీరు? ఏమండి చూసారా లేదు మీరు? వైసీపీ కండవ వేసుకుని మాట్లాడుతున్నాడు, మా పార్టీ వాళ్ళలాగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ మంత్రి అంట, అరే బాబు వాడికి ఏం తెలియదు, వాడు డ్యాన్స్లు వేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అది యూట్యూబ్లో చూపిస్తాడు, అది నేరం కాదంట. బూతులు తిడతాడు, అది నేరం కాదంట. సినిమా సెన్సార్ చేసి వచ్చిన సినిమా అంటే నేరం అంట. అందువల్ల ఆర్జీవీని లోపలేసేస్తారంట. ఎక్కడ పోతారా లోపలేసి? ఇవాళ అయిపోద్దా? పాపం పండదా? ఇన్ని బూతులు మాట్లాడేటటువంటి మీరు ఇవాళ మా గురించి చెప్తున్నారు. శాసనసభలో ఏమంటారు? శాసనసభలో మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు మాట్లాడారు, చాలామంది చూశాను నేను. ఇప్పుడు ఎందుకు లేవన్నీ? ఈ సీమరాజు ఒక ఆయన వచ్చాడు, అంతకుముందు ఇంకో రాజుగారు ఉండేవాడు, గుర్తుందా మీకు? మా పార్టీనే, మా పార్టీలో గెలిచాడు, ఎంపీ అయ్యాడు. ఏంటండి? రఘురామకృష్ణరాజు గారు. మా కండవా వేసుకునేవాడు, ఇప్పుడు సీమరాజు లాగానే మమ్మల్ని తిడుతుండేవాడు. చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ప్రోత్సహించి తెలుగుదేశంలో తీసుకున్నాడు. మమ్మల్ని తిట్టన్నాళ్ళు తిట్టాడు. ఎన్ని తిట్టాడండి అయ్యా? ఎన్ని తిట్టాడు చెప్పండి ప్లీజ్? మీరందరూ చూస్తున్నారు కదా. తిట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిట్టాడే. తిట్టిన తర్వాత ఏమన్నాడు తెలుసా మీకు? నేను జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి కుమారుడు, తప్పో రైటో తెలియక వాడు వీడు అన్నా నీకు అన్నాడు స్పీకర్కి ముందు. తిట్టినాను ఆయన ఒప్పుకున్నాడుగా. ఆయన ఇప్పుడు స్పీకర్ చేశావు ఆ రాజుగారిని. మళ్ళీ ఈయనెవరు ఇంకో రాజుగారు వచ్చాడు. పాపం ఆ రాజుగారు పేమెంట్ తీసుకునే మనిషి కాదులే, కాస్త చంద్రబాబు నాయుడు వల్ల పడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు మా కండవ వేసుకుని. ఇప్పుడు కొత్తగా ఇంకో సీమరాజు గారు అంట, ఆయన వచ్చాడు. ఆయన క్యాష్ మొత్తం లోకేష్. నగరంలో జర్నలిస్టులకు తన శక్తి మేర సహాయం అందిస్తారని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అచ్యుతారావు పేర్కొన్నారు. పెద్ద యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కూడా 2-3 యాక్సిడెంట్లు మనం చూసాం. మరి అనునిత్యం ప్రజల గురించి పరితపించి ప్రజల గురించే పాటుపడే జర్నలిస్టు మరి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. రీసెంట్లీ మన పాడేరులో మన మిత్రుడు ఒకరు విలేకరు మిత్రుడే పడిపోయి ఆ రోజు హెల్మెట్ లేని కారణంగా తన తలకి దెబ్బ కూడా తగలడం జరిగింది. ఆ రోజే నేను ఆ విషయాన్ని గ్రహించి అందరికీ హెల్మెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు హెల్మెట్లు అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చాలామంది మృత్యువాత పడుతున్నారు. అయితే విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఏం చేయాలనే సంకల్పంతో ఆలోచించి మరి ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు గారు తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి ఆలోచన చేశారు. సమాజానికి నిరంతరం కూడా రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకి హెల్మెట్లు ఇచ్చినట్లయితే అది ఒక మంచి సంకేతం అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పాటించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఆయన శ్రీకారం చుట్టి ఇప్పటికే చాలామందికి తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా హెల్మెట్లు ఇచ్చారు. మరి ఈరోజు మా విజ్ఞప్తిని కూడా మన్నించి ఏదైతే మన ఫెడరేషన్ జర్నలిస్టుల ఫెడరేషను, బ్రాడ్కాస్ట్ యూనియన్లు, రాష్ట్ర ప్రభుత్వ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఈ రెండు కూడా వీళ్ళ కార్యవర్గానికి మొదటి విడత ఇచ్చి మీరు మిగతా సభ్యులు కూడా రెండో దశలో నేను ఇస్తాను, మీరు జాబితా తయారు చేసి అందించాలని చెప్పేసి మరి కంచెల అచ్యుతరావు గారు మేము అడగగానే ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. ఈరోజు కార్యవర్గం వరకు కూడా ఒక 100 మందికి హెల్మెట్స్ ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ను ధరించండి, ఎందుకంటే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలని తన మంచి సంకల్పంతోనే, ఒక మంచి ఆలోచనతోనే అందరికీ కూడా ఈ సిటీలో ఎంతమంది ఉన్నా సరే ఎవరికైనా ఏ జర్నలిస్ట్కైనా హెల్మెట్ అందకపోయినట్లయితే మా ఉపకార్ ట్రస్ట్ ఆఫీసులో ఉంచుతాం. మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాన్ని తీసుకోవచ్చు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకంటే దాత ఏదైనా ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా
మనం సద్వినియోగం చేసుకోవాల్సింది. కాబట్టి ఎవరైతే నిజంగా అవసరం ఉందో వారు మాత్రమే ఆ హెల్మెట్ని తీసుకోవాలి. అలాగే మరి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, అలాగే దీనికి సంబంధించి మనది స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్తీక్ సంవరాధనకు సంబంధించి ఈ నెల 8న శివాజీ పార్కులో ఏర్పాటు చేసాం. మరి ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారంతో మన వనభోజనం స్టార్ట్ అవుతుంది. సుమారు 500 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ప్రతి ఏటా కూడా మనకి మధురవాడలో నిర్వహించుకుంటూ వస్తున్నాం. అది 500 మంది దాటుతున్నారు. అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డిప్పు, వనభోజన మరి వన సమారాధన కార్యక్రమాలు వరుసగా ఉంటాయి. కాబట్టి అర్బన్ అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో ఉదార స్వభావంతో మనకి హెల్మెట్లు ఇచ్చారు. ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, వాళ్ళ అబ్బాయి తీసే సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవుద్ది. ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా సింహాద్రి అప్పన్న గారు మరింత సంపద, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యం ప్రదర్శిస్తూ ఉన్నతమైన పదవులు కూడా ఆయనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫెడరేషన్ తరఫున అందరు సభ్యుల తరఫున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంబంధించిన పంచగ్రామాల సమస్యను ఏడాదిలో పరిష్కరిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వేపగుంటలో మాట్లాడుతూ ప్రస్తావించడం జరిగింది సార్. దాని మీద అది నా బాధ్యత అండి. నేను, గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి, పల్లాసీను నలుగురు మాట్లాడా. ఏదైతే ప్రభుత్వంలో నిర్ణయం అయినా అమలు చేయడంలో లేట్ అవుతున్నా దాని మీద నేను ఫోకస్ఫుల్గా మాట్లాడా. ఎందుకంటే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, అమలు అవడంలో లేట్ అవుతూ ఉంది. 570 జీవోలో కొంతమందికి రెగ్యులర్ అయిన తర్వాత కూడా అంటే అది ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం చేసినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి నేను సూటిగా ప్రశ్నించాను. దాంతోపాటు మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎలక్షన్ వాగ్దానం వాళ్ళని నమ్మే మాకు మెజార్టీలు ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. అది ఎందుకంటే ప్రభుత్వానికి మన బాధ్యత ఇది అని చెప్పి మరొక్కసారి గుర్తు చేశాను. అంతే గొప్పగా దేవాదాయ శాఖ మంత్రి స్పందించి 3 నెలల లోపే వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా వారు తెలియజేశారు. సభ ద్వారా రికార్డు అయ్యింది. అందుకని చాలా ఆనందంగా ఉంది. నా టర్మ్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్య పరిష్కారం అయితే నాకన్నా అదృష్టవంతుడు, నాకన్నా ఆనందించేవాడు ఎవరు ఉన్నాడు. తప్పకుండా ఇది చేస్తాను. ప్రజలకు నేను ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. 3 నెలల, 4 నెలల, 6 నెలలు అనేది నేను టైం బాండ్ పెట్టను. కానీ సంవత్సరం లోపైతే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది అనేది మాత్రం నేను మాట్లాడుతున్నాను. గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ చిన్నస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం అరకులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు పాచికంటి చిన్నస్వామి. నేటికి 10 రోజుల నుండి ఐటీడీఏ ఆర్ఎల్ వద్ద గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారి నిరాహార దీక్షకు అరకు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వము గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని, గిరిజన విద్యార్థులకు నష్టం చేకూర్చకుండా గిరిజన గురుకుల ఉపాధ్యాయులకు తక్షణమే వాళ్ళ విధుల్లోకి వెళ్ళి న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంక్షేమము, గిరిజన గురుకులాలు నిర్వీర్యం చేయడానికే కుట్ర పన్నుతుంది కూటమి రాష్ట్ర ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ నుండి భావిస్తున్నాము. ఇచ్చిన మాట తప్పి అన్ని వర్గాల వారికి కూటమి రాష్ట్ర ప్రభుత్వం అభ్యపెట్టింది. వాళ్ళ విజయం కోసం, వాళ్ళ రాజకీయం కోసం ప్రతి ఒక్క కార్మిక శాఖకు సుమారు 64 శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నిటికీ కూడా మేము అధికారంలో వస్తే మీకు అన్ని న్యాయం చేస్తాం, హామీని అమలు చేస్తామన్నారు. అది శుద్ధ శూన్యమే. మభ్యపెట్టి వారికి ఇప్పుడు చాలా అన్యాయం చేస్తుంది. గిరిజన విద్యార్థులు విద్యకి దూరం అవుతున్నారు. ఉపాధ్యాయులు నిరాదీక్ష చేపట్టడం వలన తక్షణమే వారికి జనరల్ డిఎస్ లో కలుపుతున్నటువంటి 1200 పోస్టుల్ని అది విరమించుకుని
న్యాయం చేయాలి, వాళ్ళకి సిఆర్టీలుగా పరిగణించాలి. సుమారు 15 సంవత్సరాల నుండి వాళ్ళు అదే వృత్తిని నమ్ముకుని చాలని మీరు ఇచ్చే జీతాలకి పనిచేస్తున్నారు. వారు చేసే పని కూడా చాలా ఎక్కువ. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గురుకులాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సేవ అందిస్తున్నారు. దాన్ని మీరు తక్షణమే న్యాయపరమైనటువంటి డిమాండ్లు వారికి కావాల్సింది 2024 పిఆర్సీ ప్రకారం వారికి సమాన పనికి సమాన వేతనము 26,000 కల్పించాలనేది, అదేవిధంగా క్యాజువల్ లీవ్ వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు ఎటువంటి చాలని జీతం 9,500 నుండి 14,000 వరకు ఇవ్వడం చాలా దుర్మార్గం. వాళ్ళు 18 గంటలు సుమారుగా 24 గంటలు పర్యవేక్షణలో ఉన్నాయి. గురుకుల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారికి తక్షణం న్యాయం చేయాలనేది అరకు కాంగ్రెస్ కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం. వారికి న్యాయమైన కోరికలను తక్షణమే ఐడిడిఏ పిఓ గారు, కలెక్టర్ గారు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం అనేది కూడా భావిస్తున్నాం. 10 రోజులైతున్న వాళ్ళు అక్కడ టెంట్ వేసి నిరాదీక్ష చేస్తుంటే కనీసం వారికి స్పందన కరువు లేకపోవడం, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గిరిజన నాయకులు కూడా కన్నెత్తి చూడకపోవడము చాలా దుర్మార్గము. వాళ్ళ అధికారం రావడం కోసం అభ్యపెట్టారు అన్ని వర్గాల వారికి. మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఇటు అందరికీ మోసం చేసినటువంటిది ఇది కూటమి ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. తక్షణమే వారికి వెంటనే న్యాయం చేయాలి, వారి యొక్క న్యాయమైన కోరికలను నెరవేర్చాలి, సిఆర్టీలుగా పరిగణించాలనేది కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కళానగర్ నుంచి 61వ సచివాలయం వరకు పేదలు 2 సెంట్ల కోసం సోమవారం ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో పేదలకు పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు అని అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పట్టణాల్లో ఉన్న పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం. అదేవిధంగా గత ప్రభుత్వం సెంట్ ఇచ్చింది చాలా మంది పేదలకి, రాష్ట్రంలో 35 లక్షల మందికి ఇచ్చారు. వాళ్ళకు కూడా 1 సెంటు కలిపి 2 సెంట్లు దగ్గరలో ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న పేదలకు 3 సెంట్లు ఇవ్వాలా, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామన్నారు. అది ధరలు పెరిగాయి కాబట్టి సరిపోదు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు 61వ సచివాలయ పరిధిలోని జీవీఎంసీ 5వ వార్డు కళానగర్ లో ఇంటింటికి వ్యక్తిగత దరఖాస్తులు నింపుకొని పేదలందరూ వచ్చారు. ఈ దరఖాస్తులన్నీ 61వ నంబర్ కార్యాలయ సచివాలయ కార్యదర్శి గారికి మేము అందజేస్తాం. ఇది విచారణ చేసి త్వరలోనే పేదలందరికీ, అర్హులైన వారందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలా, ఇల్లు నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో సెక్రటరీ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ పేదలందరూ అర్హులు. ఏదైనా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని పేదల హృదయాలలో చిరస్మరణీయుడిగా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.